జనతా పార్టీ అన్నీ కరెక్టే తీసుకుంటుందా? లేదు, కొన్ని తప్పులు చేస్తుంది, ఆ తప్పులకి శిక్షలు అనుభవిస్తుంది. అందులో ఢిల్లీ ఒకప్పుడు చక్కగా హర్షవర్ధన్తో ఢిల్లీ సెటిల్ అయిపోయింది గ్యారంటీ అని 31 సీట్లు సాధించినటువంటి పార్టీ చిట్ట చివరిలో అప్పుడు ఎవరు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది? ఆమ్ ఆద్మీ పార్టీ. థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ హాఫ్ మెజార్టీ కరెక్ట్గా వచ్చింది బీజేపీ. కానీ ఆ టైంలో ఆప్ని ప్రభుత్వం నడుపుకోమంది, ఆపు కాంగ్రెస్ల ప్రభుత్వం అని చూస్తే జనాలు వ్యతిరేకం అనుకున్నది. అక్కడ దాంతోపాటుగా మధ్యస్థంగా జరిగినటువంటి ఎన్నికలలో చేసిన తప్పు ఏంటయ్యా అంటే అప్పటిదాకా ఉన్నటువంటి హర్షకుమార్ని తీసి పెట్టేసేసి కిరణ్ బేడిని తీసుకొచ్చి పెట్టారు. అమిత్ షా చేసిన ఆ తప్పు 2014 ఎన్నికల తర్వాత ఢిల్లీలో బీజేపీని దెబ్బకొట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కోలుకోలేదు. అది ఒక రాంగ్ స్టెప్. అట్లాంటిదే తాజాగా మొన్న ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ని పక్కన పెట్టి చేసినటువంటి తప్పు దెబ్బతీసింది. ఇప్పుడు మహారాష్ట్రలో చేసింది కూడా అదే. షిండేతో ప్రభుత్వం ఏర్పాటు చేయించడం వరకు ఓకే. అంతకుముందు వెన్నుపోటు పొడిచిన అజిత్ పవార్కి మళ్ళీ వెన్నుపోటు పొడిచి వస్తానంటే అనుమతి ఇచ్చారు. అజిత్ పవార్దేమో శరీరం ఎక్కడ ఉంటుంది, ఆత్మ అక్కడ ఉంటుంది, తనకి పదవి కావాలి. కానీ కుటుంబము ఆ వ్యవహారాల్లో శరద్ పవార్ మాటలే వింటాడు, కుటుంబం మాటలే వింటాడు. తాజాగా అజిత్ పవార్ మరొకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. కుటుంబాన్ని చీల్చడం అన్నటువంటిది ప్రజలకి నచ్చలేదు అన్నటువంటి పాయింట్. కుటుంబాన్ని చీల్చడం నచ్చలేదు, ప్రజలు హర్షించరని నేను నేర్చుకున్నాను. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో కుటుంబాన్ని చీల్చి చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండలేదా? లేదా తమిళనాడులో స్టాలిన్ కుటుంబాన్ని చీల్చి అధికారంలో ఉండలేదా? కుటుంబంలో నీ వ్యవహారం ఏంటి, నీ దమ్ము ఎంత అనేది చూపించాలి. శరద్ పవార్తో పోటీ పడగలిగినటువంటి దమ్ము అజిత్ పవార్ దగ్గర లేదు. అట్లాంటోని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు రేపో మాపో ఎన్నికల దగ్గరకు వచ్చేటటువంటి సందర్భంలో వెన్నుపోటు పడవడానికి సిద్ధంగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదం కారణంగా దెబ్బతిని ప్రతిపక్షంలో కూర్చోబోతోందా చూడాలి.